नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमतां स्वकथां कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्थो ह्यभद्राणि विधुनोति सुहृत्सतां नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ग्रन्थना श्रीमद्भागवतं की जय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं प्रथम स्कंदम 10వ అధ్యాయం 4వ శ్లోకం నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. కామం వవర్ష పర్జన్యః సర్వకామధునామహి శిశుచుస్మవ్రజాన్ గావః పయసోదస్వతీర్ముధా. ఈ శ్లోకము ధర్మరాజు అంటే యుధిష్ఠిర్ మహారాజు ఆయన పాలనలో రాజ్యం ఎలా ఉంది అని చెప్తూ సూత గోస్వామి వారు చెప్తున్నారు. ధర్మరాజు పాలనలో మేఘాలు ప్రజలకు కావలసినంతగా వర్షాలు కురిసేది, భూమి మానవుల అవసరాలకు కావలసినవన్నీ సమకూర్చేది, ఆవులు పాలు నిండిన పొదుగులతో ఆనందంతో పచ్చిక బయళ్లను పాలతో తడిపేస్తున్నది అని. మేఘాలు, భూమి, ఆవులు ఈ మూడు ఆయన రాజ్యంలో ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ముందుగా మేఘాలు, ప్రజలకు కావలసినంత వర్షం మేఘాలు సమకూర్చేవి. అంటే అతివృష్టి కాదు, అనావృష్టి కాదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు, కావలసినంత వర్షం సమకూర్చేది. అలాగే భూమి మనుషులకు, జీవులకు కావలసినవన్నీ కూడా పండించేది, ఎంత కావాలంటే అంత ఇచ్చేది. అలాగే ఆవులు అవి చాలా ఆనందంతో ఉండేది, పాలు నిండిన పొదుగులతోటి తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ పచ్చిక బయళ్ళ మీద కూడా పాలు కారుస్తుండేవి. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇందులో ఈ శ్లోకానికి భాష్యంలో, ఆర్థికాభివృద్ధి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి యొక్క మూల సిద్ధాంతం భూమి మరియు గోవులపైనే ఆధారపడి ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ మనం చెప్పుకుంటుంటాం కదా. ఇది ఏ విధంగా వస్తుంది అంటే అది కేవలం భూమి మీద, ఆవుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ధాన్యము, పండ్లు, పాలు, ధాతువులు, వస్త్రాలు, అలాగే వెదురు ఇవన్నీ కూడా మానవులకు ముఖ్యమైన అవసరాలే. మనం తినడానికి ధాన్యం కావాలి, పండ్లు కావాలి, పాలు కావాలి, ఇంకా వస్త్రాలు కావాలి, కలప కావాలి. ఇవన్నీ మానవులకు ముఖ్యమైన అవసరాలే. దేహ అవసరాలు తీర్చుకోవడానికి మానవునికి ఇవన్నీ అత్యంత అవసరం. ఇవి లేకపోతే జీవితం జరగదు. ఎవరికైనా కానీ, వాళ్ళు గొప్పవాళ్ళైనా కావచ్చు, పేదవాళ్ళైనా కావచ్చు, ధనవంతులైనా కావచ్చు, దరిద్రుడైనా కావచ్చు, కుబేరుడైనా కావచ్చు, కుచేలుడైనా కావచ్చు, ఇవి మాత్రం అందరికీ కూడా
పాలు, పళ్ళు, ధాన్యము ఇత్యాదులన్నీ వాళ్ళకు అవసరం. మరి మాంసము, చేపలు వీటి సంగతి ఏమిటి చెప్తున్నారు. మద్య మాంసాదులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఈ యంత్రాలు కానీ మానవుడికి నిజంగా అవసరం లేదు అంటున్నారు శిల ప్రభుపాదుల వారు. మనిషి జీవించడానికి మాంసం అవసరం లేదు. ఎందుకంటే మానవ శరీరము కేవలం శాకాహారం తీసుకోవడానికి మాత్రమే అనుకూలంగా బ్రహ్మదేవుడితోటి నిర్మించబడింది, అలా డిజైన్ చేయబడింది. మాంసం అవసరం లేదు. అలాగే నట్స్ అండ్ బోల్ట్స్, యంత్రాలు, పరికరాలు, గ్యాడ్జెట్స్, ఇవన్నీ సెల్ ఫోన్లు, ఇంకా టీవీలు, ఇంకా అనేక రకాలైన యంత్ర పరికరాలు, ఇవన్నీ కూడా మానవుడి జీవితానికి అవసరం లేదు. ధర్మరాజు పరిపాలించేటప్పుడు చెప్తున్నాడు, ప్రపంచమంతటా ముందుగా ఆయన ప్రపంచమంతా కూడా పరిపాలించాడు. కేవలం భారతదేశాన్నే కాదు, ప్రపంచాన్ని అంతా పరిపాలించాడు. అప్పుడు సకాలంలో వర్షాలు కురిసేవి. మరి వర్షాలు మానవుని ఆధీనంలో లేవు కదా. మనం కావాలనుకున్నప్పుడు కురవవు, వద్దంటే కురుస్తాయి. ఇవి మన ఆధీనంలో లేవు కదా. మరి ఎట్లా ఈ వర్షాలు అక్కడ సకాలంలో కురుస్తున్నాయి అంటే శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, స్వర్గలోకానికి రాజైన ఇంద్రుడే వర్షాలను నియంత్రించేవాడు. భాగవతంలో ఇంకో చోట చెప్తున్నారు, పర్జన్యో భగవానింద్ర, గౌరవనీయుడు పూజనీయుడైన ఇంద్రుడే వర్షాది దేవుడు, పర్జన్యుడు అని భాగవతంలో చెప్తుంది. మరి అటువంటి ఇంద్రుడు వర్షాలను నియంత్రించేవాడు. కానీ ఈ ఇంద్రుడు భగవంతుడి యొక్క సేవకుడు. ఏ విధంగా అయితే ఎక్కడైతే ఒక రాజు, ఆ రాజ్యంలో ప్రజలు వీళ్ళు భగవంతుడి యొక్క, దేవాదిదేవుడు శ్రీకృష్ణుడికి లోబడి ఉంటారో అక్కడ ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపిస్తాడు. అంటే ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తారో అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి. శిల ప్రభుపాదుల వారు హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటిసారి హైదరాబాద్లో వర్షాలు పడట్లేదు. ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఒక విలేకరి ఆయన ప్రశ్న అడిగారు, ఏమిటంటే అద్వైతానికి ద్వైతానికి భేదం ఏమిటి? శిల ప్రభుపాదుల వారు చెప్పారు, అద్వైతం గురించి ద్వైతం గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు ఇక్కడ వర్షం లేదు. వర్షం పడాలంటే యజ్ఞం చెయ్యాలి. కలియుగంలో మిగతా యజ్ఞాలు సాధ్యం కాదు, కేవలం సంకీర్తన యజ్ఞం మాత్రమే సాధ్యం. అందుకే మేధావులు, తెలివిగల వాళ్ళందరూ కూడా ఈ సంకీర్తన యజ్ఞం చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తారు కలియుగంలో. ఎక్కడైతే ఆ దేశాధిపతి అలాగే ఆ దేశ ప్రజలు భగవంతుడి ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తారో అక్కడ వర్షాలు సకాలంలో కురుస్తాయి. అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు. అలా వర్షం పడడం వల్ల భూమి నుండి అనేక ఉత్పత్తులు కలుగుతాయి. వర్షాలు సకాలంలో పడితే ధాన్యము అలాగే పండ్లు కూడా సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. ఇంకా భగవంతుని సేవించడం వల్ల గ్రహాల యొక్క, నక్షత్రాల యొక్క ఈ ప్రభావం కూడా బాగుంటుంది. మనకు ఒకసారి భగవద్గీతలు చెప్తున్నారు, సోమో భూత్వా రసాత్మకః, నేను చంద్రుణ్ణై ఔషధులన్నీ పండిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా. కాబట్టి నక్షత్రాలు, గ్రహాలు వీటి ప్రభావం కూడా ఉంటుంది. ఎక్కడైతే ప్రజలు
భగవంతుడి యొక్క భక్తులై ఉంటారో, భగవంతుడి ఆజ్ఞకు లోబడి ఉంటారో, అక్కడ గ్రహాలు నక్షత్రాలు వాటి ప్రభావం వల్ల, అలాగే వర్షాది దేవుడైన ఇంద్రుడి ప్రభావం వల్ల అక్కడ అన్ని చక్కగా ఉంటాయి. ఇలా వర్షాలు పడడమే కాదు, ఇంకా విలువైన మణులు, ముత్యాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. మానవ జీవితానికి కావాల్సినవన్నీ బంగారము, వెండి, ముత్యాలు, ఆభరణాలన్నీ కూడా చక్కగా, ఆభరణాలకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా చాలా చక్కగా భగవంతుడి దయ వల్ల లభిస్తాయి. ధాన్యము, కూరగాయలతో మానవులకు, జంతువులకు తగినంత ఆహారం లభించగలదు. మానవులకే కాదు, అనేక జంతువులకు కూడా ధాన్యము, కూరగాయలే ఆహారం. జంతువుల్లో కూడా శాకాహార జంతువులు మాత్రమే ఉంటాయి, అనేకం. ఇంకొక చోట భాగవతంలో చెప్పారు, జీవో జీవస్య జీవనం అని. ఒక జీవి ఇంకో జీవికి జీవనం, కానీ అది జంతువులకు చెప్పబడింది తప్ప మానవులకు జీవనంగా చెప్పబడలేదు. మానవులకు జీవనం ధాన్యము, కూరగాయలు. ధాన్యము, కూరగాయలతో మానవులకు, జంతువులకు తగినంత ఆహారం లభించగలదు. తుష్టిని, పుష్టిని కలుగజేయి పాలు మానవులకు గోవులు సమృద్ధిగా ఇస్తున్నాయి ఆయన పరిపాలనలో. చూడండి, ఇక్కడ చెప్తున్నారు తుష్టి, పుష్టి, ఆనందం కూడా కలుగుతుందట. అలాగే ఆరోగ్యం, బలం కూడా కలుగుతుంది ఆవు పాలు తాగితే. కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటూ మీరు రోజు తాగే పాలు కాదు, ఆ నెయ్యి కాదు, ఇంకా అలాగే చాలా మనం తీసుకునేవి అవి కాదు. పాలల్లో అనేక రకాలు కలుపుతున్నారు. ముందుగా అవి పాలు కాదు, అవి పాపాలు. ఎందుకంటే ఆవుల్ని వాళ్ళు సరిగ్గా ప్రేమగా చూసుకోవట్లేదు. ఒక మగ దూడ పుడితే వెంటనే దాన్ని అవసరం లేదని చంపడానికి పంపించేస్తున్నారు. అలాగే ఆడదూడలు మాత్రమే కావాలి అని వాటికి ఇంజెక్షన్లు ఇచ్చేసి తొందరగా వాటి నుంచి పాలు తీసుకోవాలని ఒక యంత్రంలాగా వాటిని భావించి చేస్తున్నారు. వాటికి సరైన గడ్డి ఇవ్వట్లేదు. మనం ఎక్కడికి చూస్తే ఆవులు ప్లాస్టిక్ పేపర్లు అవి ఇవి తింటున్నాయి. వాటిని చూసుకోవట్లేదు, మంచిగా ఎప్పుడు కట్టిపడేస్తున్నారు. అలాంటి ఆవుల నుంచి మనం పాలు తీసుకొని తాగితే నేను ఆవు పాలు తాగుతున్నాను అనుకుంటే తప్పు. ఎవరికి తల్లి పాలు తాగే హక్కు ఉంది అంటే ఎవరు తల్లిని సరిగ్గా చూసుకుంటున్నారో వాళ్ళకే ఉంది. మనం అమ్మ పాలు తాగాం కాబట్టి అమ్మని చూసుకోవాలి. అలాగే మనం ఆవుని సరిగ్గా చూసుకోకపోతే మనకు ఆవు పాలు తాగే హక్కు లేదు. కేవలం నేను డబ్బులు ఇస్తున్నా కదా, నేను కొనుక్కుంటున్నా కదా అనుకుంటారు. నిజానికి మనం కొనుక్కునేది పాలు కాదు. అలాగే నెయ్యిలో ఈ మధ్య చూసాం, నెయ్యిలో అంతా చాలా కల్తీ కలిపేశారు. అనేక మాంస పదార్థాలు, విష పదార్థాలు దానిలో కలిపేశారు. దాన్నే మనం నెయ్యి, దాన్నే ప్రసాదం, దాన్నే అనుకొని మనం స్వీకరిస్తున్నాం ఇప్పటికి కూడా. కానీ ఎప్పుడైతే మనము ఆవుల్ని ఆనందంగా చూసుకుంటామో, ప్రేమగా, మంచిగా, ఆ ఆవులు ఇచ్చే పాలు దానివల్ల మనకు బలము అలాగే ఆనందము రెండు కలుగుతాయి. క్షీరము, ధాన్యము, పండ్లు, దూది, పట్టు, మండుల వంటివి మంచిగా తగినంతగా లభిస్తే అప్పుడు మానవులకు మిగతా వాటి అవసరం లేదు. అప్పుడు వాళ్ళు ఈ స్లాటర్ హౌసెస్ అంటారు కదా, వధ్యశాల, అలాగే వేశ్యాగృహాలకు, అలాగే సినిమాలకు వీటి అవసరం లేదు. ఎందుకంటే మనం కృష్ణ చైతన్యంలో ఉంటే, ఇప్పుడు చూడండి చక్కగా ఇక్కడ మీరు ఒక డ్రామా, ఒక నాటకం ప్రదర్శించారు. చలనచిత్రానికి ఎందుకు వెళ్తాము మనము? ఏదో ఒక వినోదం కావాలని వెళ్తాం. కానీ ఇవాళ రోజు ఆ వినోదము అది తీవ్ర ధోరణి. ఆ వినోదం ఎలా ఉందంటే దానివల్ల ఆనందం కంటే కూడా దుఃఖం ఎక్కువ కలుగుతుంది. దానివల్ల పరివర్తన కంటే కూడా పాడు అలవాట్లు అందరికి కలుగుతున్నాయి.
నిజంగా మానవులకి వినోదం కావాలి, కానీ ఆ వినోదం కూడా కృష్ణ చైతన్యంలో భాగంగా ఉండాలి. మనం భగవంతుడి గురించి నాటకాలు, భగవంతుడి గురించి భగవంతుడి లీలలు ప్రదర్శిస్తూ ఉంటే మనకు చాలా సంతృప్తి కలుగుతుంది. ఒకప్పుడు సినిమా అంటే చాలా చక్కగా, అంటే దానిలో కూడా నేను ఒక మహారాజును కలిశాను ఒకసారి, నవయోగేంద్ర స్వామి వారు. ఆయన చెప్పారు ఆయన ఎలా భక్తుడయ్యారు అని అడిగితే, ఆయన చిన్నప్పుడు భక్త ప్రహ్లాద ఒక సినిమా చూశారట. ఆ సినిమా చూసి, భక్త ప్రహ్లాద సినిమానో ఇంకోటి ఏదో చెప్పారు, అలాగే ఆ సినిమా చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, నేను భక్తుడిని అయిపోయాను అన్నారు. ఇప్పుడు సినిమా అంటే మా నాయనమ్మ గారు చూశారు, మొదట్లో మంచి మంచిగా ఉండేవి, తర్వాత ఇవన్నీ కూడా వీటి ధోరణి మారుతూ చాలా దిగజారిపోతుంది అని చూసి అప్పుడు చెప్పారనమాట. సినిమా అంటే సిగ్గు, సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం, అవి లేనివి అని చెప్పారనమాట. సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా అన్నారు. అలాగే అటువంటివన్నీ అవసరం లేదు. ఎప్పుడైతే మనము ఇటువంటి ప్రదేశాల్లో ఉంటున్నామో అన్నీ ఉన్నాయి ఇక్కడ. నిన్న సాయంత్రం ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చక్కగా అనేక భగవంతుడి యొక్క లీలలు ప్రదర్శించారు. అలాగే దేశభక్తి పూర్వకమైన కొన్ని ప్రదర్శనలు చేశారు, మంచి మంచి పాటలు పాడారు, మంచి నాట్యం చేశారు. అందరు కూడా ఇంకా అనేక విధాలుగా వాళ్ళు మన గొప్ప సాంస్కృతిక ప్రదర్శన చేశారు. నిన్న సాయంత్రం ఇక్కడ ఈ స్కూల్, ఇక్కడ ముద్గల ఋషికులం వార్షికోత్సవం జరిగింది. ఇవన్నీ కూడా జీవితంలో భాగము, మానవులకు అవసరం. ఇలాంటివి ఉన్నప్పుడు ఇక మనము బయటకు వెళ్ళే చూడడానికి చలనచిత్రాలు, వద్యశాలలు, వేశ్యగృహాలు వీటి అవసరం లేదు. చలనచిత్రాలు, కార్లు, రేడియో, మాంసభక్షణం, హోటళ్ళ వంటి కృత్రిమ విలాస జీవనం ఎందుకు కావాలి? ఇలా ఉన్నప్పుడు శిల ప్రభుపాదులు ప్రశ్నిస్తున్నారు. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం ఇటువంటి ప్రదేశాల్లో చాలా ఆనందంగా ఉండొచ్చు. ఇట్టి ఆధునిక నాగరికత వ్యక్తిగత స్థాయిలో, దేశ స్థాయిలో పరస్పర కలహాలనే సృష్టించను కానీ వేరొకటి కాదు. ఒక వ్యక్తి యొక్క విపరీత తలంపుపై ఆధారపడి వేలాది మానవులు నరకప్రాయమైన కర్మాగారాలకు, యుద్ధాలకు పంపెడి ఈ నాగరికత సమత్వాన్ని మరియు సోదరభావాన్ని వృద్ధి చేయగలిగిందా? శిల ప్రభుపాదుల వారికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఇక్కడ. ఏమవసరం మానవులకు? జంతువుల్ని చంపాల్సిన అవసరం ఏమిటి? ఏమవసరం ఇటువంటి పిచ్చి పిచ్చి చలనచిత్రాలు చూడవలసిన అవసరం ఏమిటి? మాంసభక్షణం ఎందుకు? హోటళ్ళు ఎందుకు? తర్వాత కార్లు, రేడియో, ఇప్పుడు ఇంకా దూరదర్శనం ఇలాంటి టీవీలు, ఇవన్నీ ఎందుకు? చాలామంది చెప్తున్నారు వాట్సాప్, ఫేస్బుక్, పొద్దున లేస్తే ఇదే. వాళ్ళకు ఫేస్బుక్లో చాలామంది కాంటాక్ట్స్ ఉంటారు, వాట్సాప్లో చాలామంది కాంటాక్ట్స్ ఉంటారు, కానీ నిజ జీవితంలో వాళ్ళకు ఒక్క స్నేహితుడు కూడా లేడు. అలాంటి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా కూడా అది వృధా. ఇంకా చెప్తున్నారు, కేవలం ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఘత్వాన్ని బట్టి ఒక్కొక్కసారి కొన్ని వేల మంది యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. వాళ్ళు తన జీవితాన్ని కోల్పోతున్నారు, మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. అటువంటి నాగరికత సమత్వాన్ని, సోదరభావాన్ని వృద్ధి చేయగలుగుతుందా? లేదు అంటున్నారు. అలాగే ఇంకా శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, పెద్ద పెద్ద పాల పొదుగుల్ని కలిగి ఉన్నాయి, ప్రసన్నములై ఉండడం వల్ల ఆవులు పచ్చిక బయలని పాలతో తడుపుతున్నాయని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, పాలు పిండితేనే మనం ఆవులు ఇస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, అబ్బాయి వెళ్తున్నాడు ఇప్పుడు పాలు తీయడానికి. ఆవులు ఆనందంగా ఉన్నాయి, మంచిగా పాలు ఇస్తాయి. ఇంకా ఆవులు చాలా చాలా ఆనందంగా ఉంటే పాలు పిక్కకుండానే పాలు దానంతట అవే కారిపోతాయి. అవి ఎక్కడన్నా తిరుగుతుంటే ఆ పచ్చిక బయలు కూడా పాలతో తడిసిపోతున్నాయట. అప్పుడు అలా ఉందని చెప్తున్నారు. అంటే తగినంత గడ్డిని మేయచ్చు, ఆనందమయ జీవితాన్ని అనుభవించడానికి వాటికి తగిన రక్షణ అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుపాదుల వారు. వాటికి రక్షణ అవసరం, వాటిని మంచిగా చూసుకోవాలి. మరి మానవుడు తన స్వార్థ ప్రయోజనానికై వాటిని ఎందుకు వధించాలి? ధాన్యము, పండ్లు, పాల వంటి పదార్థాలు
మానవుడు ఎందుకు తృప్తి పొందడం లేదు? వాటి ద్వారా వేలాది రకములైన రుచికరములైన ఆహార పదార్థాలు తయారు చేయవచ్చునే. అమాయక జంతువులను బలి చేయడానికి కబేళాలు ప్రపంచమంతటా ఎందుకు నెలకొల్పబడినవి? మనము పాలతోటి, పెరుగుతోటి, తర్వాత ధాన్యంతో, పండ్లతోటి అనేక వందల వేల రకాల మంచి మంచి ఆహార పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంకో జంతువుల్ని చంపి వాటి యొక్క మాంసం తినాలి? ఎందుకు కబేళాలు సృష్టించాలి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఒకసారి ధర్మరాజు మనుమడైన పరీక్షిత్ మహారాజు ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయన రాజ్యంలో ఒక అతను గోహత్య చేస్తున్నాడు. నల్లగా ఉన్న ఒక వ్యక్తి గోహత్య చేస్తున్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు అతన్ని, ఆ కసాయివాడిని బంధించి శిక్షించాడు. తమను తాము రక్షించుకోలేని మూగజీవుల్ని రక్షించుట దేశం నేలే రాజు లేదా దేశనేత ధర్మం కాదా? రాజు అంటే కేవలం ప్రజలకే కాదు, రాజు అంటే అందరి జంతువుల్ని, అందరినీ కాపాడాలి, అందరినీ రక్షించాలి. ఇదేనా మానవత? జంతువులు కూడా పౌరులే కదా. అలాంటప్పుడు అలాంటి జంతువుల్ని కబేళాల్లో వదిలించడానికి ఎందుకు అనుమతించాలి? సమత్వానికి, భారతత్వానికి, అహింసకు చిహ్నాలు ఇవేనా? ఆధునిక ప్రపంచంలో చెప్తుంటారు అందరం సమానం, అందరం సమానం, అందరం సోదరులు లాంటి వాళ్ళం, అలాగే చంపకూడదు, ఒకరినొకరు చంపకూడదు, హింస చేయకూడదు అని. మరి ఇది జంతువులకు వర్తించదా? జంతువులు కూడా భగవంతుడి యొక్క సంతానమే. కనుకనే జంతువుల వధను మరియు జంతువు కన్నా హీనుడైన మానవుడు పశుప్రాయుడైన వేరొక మానవుని ఓట్ల ద్వారా ఎన్నుకునే విధానాన్ని కలిగి ఉండేది. నామమాత్ర ప్రజాస్వామ్యం కంటే ధర్మరాజు వంటి రాజు యొక్క రాజరికం అత్యంత ఉత్తమమైనది చెప్తున్నాడు. మానవుడు జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అంటే మానవ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ధర్మాన్ని పక్కన పెట్టేసి ఒక జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. నిజానికి జంతువు కంటే హీనంగా కూడా ప్రవర్తిస్తున్నాడు. మానవులకు జంతువులకు భేదం ఏమిటి అంటే శాస్త్రంలో చెప్పారు, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో తేషామధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్నరాణం. మానవులకు జంతువులకు తేడా ఏమిటంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము అనేవి ఇద్దరిలో ఉన్నాయి, మానవుల్లో ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయి. కానీ ఇద్దరికి భేదం ఏమిటి అంటే ధర్మం. ధర్మం ఆచరిస్తే మానవుడు, ధర్మం ఆచరించలేకపోతే పశువు, జంతువు. మానవ జన్మలో జంతుప్రాయంగా జంతువులాగా జీవిస్తే నిజానికి మానవుడు జంతువు కంటే హీనుడు. అట్లాంటి మానవులు వాళ్లకు ఏ రకమైన ఆధ్యాత్మిక అవగాహన లేని వాళ్ళు ఓట్లేసి ఎన్నుకున్నారంటే వాళ్ళు కూడా అటువంటి వాడిని ఎన్నుకుంటారు. అటువంటి ప్రజాస్వామ్యం కంటే కూడా రాజరికం చాలా గొప్పది అంటున్నారు శ్రీల ప్రభుపాదులు. అట్టి రాజరికం పురోగతి చెందిన నేటి నాగరిక ప్రభుత్వం కంటే చాలా ఉత్తమమైనది. ఎందుకంటే భారతదేశాన్ని ఎంతోమంది అటువంటి గొప్ప గొప్ప రాజులు పరిపాలించారని భాగవతం చెప్తోంది. అప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉన్నారు. మనం అందరము భౌతిక ప్రకృతి సృష్టింపబడినట్టి వాళ్ళం. మనందరం కూడా భౌతిక ప్రకృతితోటి సృష్టించబడిన వాళ్ళం. అదేమిటి, మానవుడిని ఎవరు సృష్టించలేదు కదా, జీవభూత సనాతనగా అంటున్నారు కదా. మానవుడు సృష్టించబడ్డాడు అంటే అర్థం ఏమిటంటే అతని శరీరం బడింది అని అర్థం. అంతే తప్ప జీవులందరూ కూడా భగవంతుడి యొక్క శాశ్వతమైన అంశాంశాలు. శ్రీకృష్ణ భగవానుడు బీజ ప్రదాతైన తండ్రి, ప్రకృతి పలు రూపంలో గల సకల జీవులకు తల్లి వంటిదని భగవద్గీత చెప్తోంది. కృష్ణుడు బీజ ప్రదాత తండ్రి, తల్లి భౌతిక ప్రకృతి. ఈ కారణంగా తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాను కరుణతో ప్రకృతి జంతువులకు, మానవులకు తగినంతగా ఆహారాన్ని కలిగిస్తోంది. మామూలుగా అమ్మ అన్నం వండి పెడుతుంది కదా, నాన్న పోషిస్తున్నాడు. అలాగే కృష్ణుడు తండ్రి, భౌతిక ప్రకృతి తల్లి. కాబట్టి భౌతిక ప్రకృతి మానవులకు, జంతువులకు, జీవులందరికీ కావలసిన ఆహారం సమకూరుస్తుంది.
మళ్ళీ చెప్తున్నారు, మానవుడు ఇతర జీవులకు పెద్దన్న లాంటి వాడట, జ్యేష్ఠ సోదరుడు లాంటి వాడు. మానవుడు అందరికీ, అందరి జీవులకు అంటే తెలివైన వాడు కాబట్టి పెద్దన్న లాంటి వాడు. ప్రకృతి స్వభావాన్ని, తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకునే బుద్ధి జంతువుల కంటే అధికంగా మానవునికి ఇవ్వబడింది. మానవుడికి బుద్ధి, జంతువులకు ఆ బుద్ధి విచక్షణ లేదు, మానవులకు విచక్షణ ఎక్కువ ఉంది ఆ బుద్ధి. కనుకనే కృత్రిమ భోగాలు, భోగ విలాసాల కొరకు ప్రపంచమును కృత్రిమమగు లోభము అధికారమయంగా చే రీతిలో ఆర్థికాభివృద్ధికై ప్రయత్నించడానికి బదులు ప్రకృతి వనరుల పైననే మానవ నాగరికత ఆధారపడవలదు. లేకపోతే అది కేవలం కుక్కల పందుల జన్మ మాత్రమే అంటున్నారు శ్రీల ప్రభుపాద వారు. అంటే పురోగతి సాధించడం, మానవ జీవితంలో పురోగతి సాధించడం అంటే ప్రకృతి వనరులపై ఆధారపడి సహజ సిద్ధమైన జీవనం గడపడం అంతే తప్ప కృత్రిమ భోగాలు, భోగ విలాసాలు వీటి కోసం తాపత్రయపడడం కాదు. శ్రీల ప్రభుపాదులు వారు మళ్ళీ ఒక విషయం చెప్పారు. నిజానికి ఇది నా తీరని కోరిక అని కూడా చెప్పారు. ఏమిటది అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇలా నేను అనేక వర్ణాశ్రమ గ్రామాలను, బృందావన గ్రామాలను తయారు చేయాలి అని శ్రీల ప్రభుపాదుల వారి కోరిక. నిజానికి ఆయన మాయాపూర్లో ఏమన్నారంటే, మాయాపూర్ ఈజ్ మై ప్లేస్ ఆఫ్ వర్షిప్, బృందావన్ ఈజ్ మై హోమ్, బాంబే ఈజ్ మై ఆఫీస్, ముంబై నా కార్యాలయము, మాయాపూర్ నా ప్రార్థనా మందిరం, బృందావనం నా ఇల్లు అన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అటువంటి శ్రీల ప్రభుపాదుల వారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఒకే ఒకటి ఆయనకు ఇక్కడ చేయాలి అని తీవ్రంగా ప్రయత్నించింది. ఇక్కడ ఒక ఫార్మ్ కమ్యూనిటీ, వ్యవసాయ క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని, వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేయాలని శ్రీల ప్రభుపాదుల వారికి 500 పైగా ఎకరాల స్థలం, వ్యవసాయ భూమి ఇచ్చారు కొంతమంది దాతలు. దురదృష్టవశాత్తు మనం దానిలో చాలా భాగాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారికి ఏదైతే కోరిక ఉండేదో హైదరాబాద్లో, అది తీరని కోరికగా మిగిలిపోయింది. ఏమిటది అంటే భక్తులు బృందాలుగా ఏర్పడి వాళ్ళు ఇలా గ్రామాల్లో నివసిస్తూ ప్రకృతి వనరుల మీద ఆధారపడుతూ ప్రకృతితో సహజీవనం చేస్తూ ఆధ్యాత్మికంగా తీవ్రమైన సాధన చేస్తూ పురోగతి చెందాలి అని. కేవలం సరళ జీవనం, ఉన్నత చింతనం, దీన్నే శ్రీల ప్రభుపాదులు సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నారు. సరళ జీవనం మాత్రమే సరిపోదు. కేవలం సరళ జీవనం అంటే ఏదో సిటీకి దూరంగా ఉంటూ ప్రకృతి దగ్గర ఉంటూ అక్కడ కాలం గడిపేస్తే అది సరళ జీవనం. అటువంటి సరళ జీవనం వృధా. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు ఒకసారి, కోతులు కూడా బృందావనంలో సరళ జీవనమే గడుపుతున్నాయి. కోతులు కూడా శాకాహారులు, కోతులు కూడా చెట్ల మీద నివసిస్తున్నాయి, చెట్ల కింద నివసిస్తున్నాయి. కానీ కోతులు మనం కేవలం సరళ జీవనాన్నే అవలంబించి ఉన్నత చింతనం, ఆధ్యాత్మిక పురోగతి మర్చిపోతే అటువంటి సరళ జీవనం వృధా. సరళ జీవనం చేస్తూ ఆధ్యాత్మికంగా తీవ్రమైన సాధన చేస్తూ, ఎందుకంటే ఇటువంటి ప్రదేశాలు, నందగోకులం లాంటి వ్యవసాయ క్షేత్రాలు, ఇటువంటి ప్రదేశాలు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాయి మనకు. ఏమిటంటే ఇక్కడ ఉండి మనం ప్రకృతికి దగ్గరగా ఉంటూ భగవంతుడిని తలుచుకుంటూ శ్రీ విగ్రహారాధన, భాగవత శ్రవణం, భక్తుల సాంగత్యం, అలాగే ఇటువంటి ధామంలో నివాసము, అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క నామ సంకీర్తన, ఇవి 5 కూడా తీవ్రంగా మనం చేస్తుంటే మనకు ఈ జన్మలోనే మనకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ చెప్పారు, నొక్కి ఒక్కాణించారు. ఏమిటి అంటే సరళ జీవనం,
ఉన్నత చింతనం. ఇది మానవ జీవితం యొక్క ధ్యేయం, మానవ జీవితం యొక్క లక్ష్యం. ఇంకా 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 మనము గ్యాడ్జెట్స్కి ఇంకా 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 అనేక యంత్ర పరికరాలకు మనం బానిసలైపోయి మనము చాలామంది పిల్లలకి ఇప్పుడు తూర్పెట్టు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు ఒక ఫోన్ ఇవ్వాలి తూర్పెట్టో చూడాలి అంటే. తర్వాత ఈ మొక్క ఈ చెట్టు ఎలా వస్తుందో ఈ చెట్టు ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కేవలం ఏటీఎంలో డబ్బులు ఎలా వస్తాయో అది మాత్రమే తెలుసు. లేకపోతే ఒక షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డు ఇచ్చి అది ఎలా కొనుక్కోవాలి ఇది ఎలా కొనుక్కోవాలి తెలుసు. అసలు సిటీ పిల్లల్ని ఎవరినైనా అడగండి ఇదేం చెట్టు ఇదేం చెట్టు ఇదేం చెట్టు అని. ఇక్కడ 100 చెట్లలో కనీసం 10 చెట్లు లెక్క పెడితే వాళ్ళకి మనం అవార్డు ఇవ్వచ్చు. పిల్లలకే కాదు, పల్లెటూరులో పుట్టిన మనలాంటి వాళ్ళకు కూడా చాలామందికి వాళ్ళు తెలియట్లేదు అదే పంట అంటే తెలీదు. ఇది ఆవు ఆడదా మగదా అంటే కూడా సిటీ పిల్లలు చెప్పలేకపోయినారు. రాత్రి కొంతమంది వచ్చారు, అలా ఉంది పరిస్థితి. కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఇంకా కూడా సమయం ఉంది. భారతదేశంలో ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మనకి ఇప్పుడు వ్యవసాయ భూమి అనేది దొరకట్లేదు. అంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా, అంతా కూడా ఒక కాంక్రీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ జంగిల్ తయారు చేసేసి కేవలం ఇవి అవి కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప ఏ రకం పండించడానికి జనాలు ఆసక్తి చూపించట్లేదు. ఇలా కొంతకాలం అయితే మనకు తినడానికి ఆహారం కూడా లభించదు. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కొని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టు మనం జీవితం గడిపితే, అలాగే సరళ జీవనం గడుపుతూ ఆధ్యాత్మిక పురోగతికి తీవ్రంగా ప్రయత్నించాలి. అక్కడికంటే ఇక్కడ చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకృతి ఇక్కడ సహజ సిద్ధంగా ఉంది. ఒక్కసారి పచ్చదనం అంతా చూస్తేనే, ఎండాకాలంలో కొంచెం తక్కువ ఉంటుంది కానీ సహజంగా పచ్చటి పంట పొలాలు, భగవంతుడి ప్రకృతి సృష్టిలో వైవిధ్యం చూస్తుంటేనే చాలా ఆనందం కలుగుతుంది. కొంచెం సేపటి తర్వాత ఇంకొక గంటన్నర సమయం తర్వాత ఇక్కడ సూర్యాస్తమయం జరుగుతుంది. మీకు సమయం ఉంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే పారే నదులు, సెలయేర్లు, పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ తర్వాత కొన్ని వందల పక్షులు వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు భగవంతుడి యొక్క సృష్టి మీద ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం కలుగుతుంది. అలాంటి కృతజ్ఞతాభావంతో మనం ఇక్కడ నివసిస్తూ, గోవుల్ని సేవిస్తూ, భూమిని సేవిస్తూ, సరస్వతి మాతను సేవిస్తూ, అంటే దివ్యా సరస్వతి శాస్త్రాధ్యయనం కోసం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం అని భాగవతం మొదలుపెట్టాం. అలాగే భూమాత, గోమాత, సరస్వతి మాత వీళ్ళని సేవిస్తూ ఇలా మనం కాలం గడిపితే మనము ఆధ్యాత్మిక పురోగతి అనతి కాలంలోనే, అంటే తక్కువ కాలంలోనే మనకు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. అప్పుడు మనం ఈ జన్మలోనే మనం భగవంతుని చేరుకోవచ్చు.